ఇరాక్ లో బాగ్దాద్ ప్రాంతంలో అమెరికాకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. అయితే దీనిపైన ఇరాక్ సంబంధించిన అధికారులు రెస్పాండ్ అయ్యారు. అలాగే ఇరాక్ కి సంబంధించిన మిలిటరీ వ్యవస్థలు ఎవరైతే ఉంటారో నిఘా వ్యవస్థలు వారు కూడా ఎవరైతే కిడ్నాప్ చేయబడిందో షెల్లీ కెటల్సన్ అనే ఒక మహిళను వెతికే ప్రయత్నంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. అయితే కిడ్నాప్ చేసిన గ్రూప్ కు సంబంధించిన ఒక వ్యక్తి దొరికాడు. బట్ ఆ వ్యక్తి నోరు మెదపట్లే, అతను ఏం చెప్పట్ల. కానీ అమెరికాకి సంబంధించిన కొన్ని న్యూస్ వ్యవస్థలు ఏమంటున్నాయంటే ఆ గ్రూప్స్ ఇరానియన్ సపోర్ట్ చేసే కతాయిబ్ హెజ్బుల్లా గ్రూప్స్ వాళ్ళే కావాలని ఈ మహిళని కిడ్నాప్ చేశారు అంటూ కూడా చెప్తారు. అయితే ఈ మహిళ అమెరికాకి సంబంధించిన జర్నలిస్ట్. ఈమె పేరు షెల్లా కెటల్సన్. ఈమె ఒక ఫ్రీలాన్సర్ కరెస్పాండెంట్ గా వర్క్ చేస్తా ఉంది ఒక న్యూస్ సంస్థకి. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఆ వార్ డీటెయిల్స్ అన్ని కూడా డే బై డే ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటది. ప్రస్తుతం ఇరాక్ లో ఉంది. ఇరాక్ లో బాగ్దాద్ అనే ఒక ప్రాంతంలో ఈమె ఒక కార్ లో ప్రయాణిస్తుంటే ఈ గ్రూప్ వెంటనే ఆ కార్ ని అటాక్ చేసి ఆ కార్ లో ఉన్న మహిళను తీసుకొచ్చి వారి యొక్క కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అధికారులకి విషయం వెళ్ళింది. వారు కూడా ఆ కారును ట్రేస్ చేసి వాటిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలో ఒక కారు ప్రమాదానికి గురైంది. తర్వాత ఆ గ్రూప్ కారు ప్రమాదానికి గురైన తర్వాత మళ్ళీ వేరే ఒక కారులోకి ఆమెను షిఫ్ట్ చేసి ఆ కారుని అలాగే ఆ కారు నడుపుతున్న ఒక వ్యక్తిని అక్కడే వదిలేసి ఆ గ్రూప్ అంతా కూడా పారిపోయింది. సో రీసెంట్ గా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆ కారు డ్రైవర్, ఆ గ్రూప్ కు సంబంధించిన ఆ కార్ డ్రైవర్ నే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కిడ్నాప్ చేసిందైతే ఖచ్చితంగా ఇరానియన్ కతాయిబ్ హిజ్బుల్లా గ్రూప్. ఇరాక్ లో కొన్ని గ్రూప్స్ అన్ని కూడా ఇరాన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అలాగే ఇంతకుముందు బాగ్దాద్ లో కూడా అమెరికాకి సంబంధించిన ఎంబసీ ఆఫీస్ ని కూడా వీళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ఎయిర్ బేస్ ని కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ వీరు చేసిన డ్రోన్స్ అటాక్ వల్ల అమెరికాకి సంబంధించిన 6 సైనికులు కూడా చనిపోయారు. అంటే చూడండి ఇరాక్ లో ఇరాన్ కి ఎంత సపోర్ట్ దొరుకుతుందో. కొన్ని గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి స్లీపర్ సెల్స్ గా ఇరాన్ కి వీళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. అలాగే ఐఆర్జేసీ కూడా వీరికి ఆయుధాలు సప్లై చేస్తుంది. డ్రోన్స్ కావచ్చు, చిన్నపాటి క్షిపణులు కావచ్చు, అవన్నీ కూడా వీరికి పూర్తి మొత్తంలో ఇస్తుంది. కేవలం ఇరాక్ లోని కతాయిబ్ హిజ్బుల్లా గ్రూప్ ఒకటే కాదు, లెబనాన్ హిజ్బుల్లా గ్రూప్, ఆల్ హెజాజ్ అనే గ్రూప్ కూడా వీరికి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ పైన ఇటు యుఎస్ సంబంధించిన సైనిక స్థావరాల పైన కూడా అటాక్ చేస్తుంది. అలాగే యెమెన్ లో హౌతీస్ కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, అవి కూడా అదే రకంగా అటాక్ చేస్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఇరాక్ లో ఇప్పుడు ఒక గ్రూప్ గురించి చెప్పుకుంటున్నాం, కతాయిబ్ హిజ్బుల్లా గ్రూప్. కానీ దీనికన్నా ఇంకా చురుగ్గా పనిచేసి ఇంకో గ్రూప్ ఉంది. ఇరాక్ లోని షియా మిలిషియస్ అనే గ్రూప్ ఎక్కువగా దాడులు చేస్తూ ఉంటుంది, ఇరాక్ అధికారుల పైన చేస్తూ ఉంటుంది. అలాగే అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాల్లో ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటారు. అలాగే హరాకత్ హిజ్బుల్లా ఆల్ ముజాయిబా అనే గ్రూప్ కూడా ఉంది, ఇది కూడా ఎక్కువగా అటాక్స్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాలస్తీన్ ఇస్లామిక్ జిహాద్ గాజాకి సంబంధించిన ఈ గ్రూప్ ఇరాన్ కి పూర్తి మద్దతు ఉంటుంది, పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇరాన్ కూడా ఇటు బసీజ్ ఫోర్స్ అలాగే ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వీళ్ళకి పూర్తి మొత్తంలో ఆయుధాలు సప్లై చేస్తారు. వీరికి కావలసిన నగదు అన్ని కూడా ఏర్పాటు చేసి వీళ్ళ దాడులు కూడా చేపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ నిఘా వ్యవస్థలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే శాటిలైట్ ఇమేజెస్ ని ఎక్కడ అటాక్ చేయాలి, ఏ టైంలో అటాక్ చేయాలి, ఇలా చాలా హెల్ప్ఫుల్ చేసి వారితో వీళ్ళు అటాక్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు. సో వీరిని ఉపయోగించుకుని ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కేవలం ఇరాకే కాదు, ఇతర దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇటువంటి ప్రాంతంలో కూడా ఇలా స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఆత్మాహుతి దాడులతో పాటు ఇలా అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు అలాగే ఈ దేశాలు కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వారి ఎయిర్ బేసెస్ దుబాయ్ అలాగే సౌదీ అరేబియా, కువైట్ వారి సొంత ఎయిర్ బేసెస్ కావచ్చు, లేదంటే ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, డిసాలినేషన్ ప్లాంట్స్ కావచ్చు, ఇటువంటి ఇండస్ట్రీస్ పైన కూడా టార్గెట్ చేసి వీళ్ళు ఎక్కువగా అటాక్ చేస్తూ ఉన్నారు. ఈ గ్రూప్స్ తో ఎక్కువగా చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్, జేడి వ్యాన్స్ అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్, వాళ్ళిద్దరు కూడా
ప్రెస్ మీట్ లో ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మేము ఆ గ్రూపుల దాడులు ఆగే వరకు కూడా మేము ఇంకా ఇరాన్ పైన ఎక్కువగా అటాక్ చేసే ప్రయత్నం చేస్తా అంటూ కూడా చెప్పారు. రైట్, ఏదేమైనప్పటికీ అమెరికాకు సంబంధించిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో షెల్లీ కెటల్సన్ అనే ఒక మహిళను బాగ్దాద్ లో, ఇరాక్ లో పగలే అందరూ చూస్తుండగా అక్కడ నిఘా వ్యవస్థలు ఉన్న అధికారులు ఉన్న వారి ముందే ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అయితే చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటున్నారు. ఆమెను చాలా ఘోరంగా చంపుతారు, హింసించి చంపుతారు. అలాగే ఆమె దగ్గర నుంచి అమెరికాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అని చెప్తా ఉన్నారు. అలాగే ఆమె కూడా చూడ్డానికి అంటే బుర్కా వేసుకుని ఉంది. ఆమె కూడా అంటే జర్నలిస్ట్ అని చెప్తున్నారు. ఆమె చాలా వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి, ఆమె రిపోర్టింగ్ చేసే వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ ఆమె మరి బుర్కా వేసుకుని ఎందుకు ఆ రకంగా వెళ్తుంది అంటే, ఎందుకంటే ఆమె క్రిస్టియన్, పైగా అమెరికాకి సంబంధించిన మహిళ ఆమె. కానీ ఇరాక్ లో బుర్కా వేసుకుని ఆమె రిపోర్టింగ్ చేస్తుంది. అలాగే చాలా ప్లేసెస్ లో కూడా విజిట్ చేసి, ముఖ్యంగా యుద్ధ వాతావరణం వల్ల ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అనే విషయాలు కూడా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఏదేమైనప్పటికీ మరికొంతమంది, ఆమె యుఎస్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసే మహిళ, చాలా ఇన్ఫర్మేషన్ వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రూప్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. కాబట్టే పక్క టార్గెట్ తో ఆమెని తీసుకెళ్లిపోయారు, కిడ్నాప్ చేసి అంటూ కూడా చెప్తాను. రైట్, ఈమె గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావాలి. ఇరాక్ అధికారులు ఒక పర్సన్ ని మాత్రమే పట్టుకున్నారు. ఈమె ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ గ్రూప్స్ ఇంకా కలిసి కిడ్నాప్ చేశారు అనే పూర్తి విషయాలు అయితే వీళ్ళైతే తెలుసుకునే ప్రయత్నం చేశారు, కానీ వీరికైతే తెలియలేదు. సో ఈమె ఆచూకీ అయితే మాత్రం ఇంకా ఇప్పటి వరకు కూడా తెలియదు. మరి కాసేపట్లో తెలిసే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. కానీ ఈ గ్రూప్స్ అయితే మాత్రం వన్స్ కిడ్నాప్ చేసిన తర్వాత ప్రాణాలతో వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేయరు. ఇంతకు ముందు కూడా ఇదే రకంగా కిడ్నాప్ చేసి చాలా దారుణంగా, అంటే తలభాగం, మొండని వీటన్నిటిని కూడా వేరే చేసి క్రూరంగా హింసించి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఇరాన్ కి సపోర్ట్ చేసే ఈ హెజ్బుల్లా గ్రూప్స్ కావచ్చు, కతాయిబ్ గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా.